ఇక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఆయన సామాజిక వర్గానికి చెందిన రెడ్లే గుడ్లు రుముతున్నారు. జగన్ను గత ఎన్నికల్లో భుజాల మీద మోసిన ప్రధానమైన రెడ్డి సామాజిక వర్గాన్ని ఆయన పక్కన పెడుతున్నారని రెడ్లు గుర్రుగా ఉన్నారు. తనకు అన్ని రకాల అండగా ఉన్న వారిని అవతలకు నెట్టేసి ఇతర సామాజిక వర్గాలకు పెద్దపీట వేయడం ఏమిటని రెడ్లు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. బీసీలు అందులోని యాదవులకు ఎక్కువగా స్థానాలు కేటాయిస్తూ వస్తున్నారు జగన్. ఈ గేమ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేక బూమ్రాంగ్ అవుతుందా అన్నది ఫలితాల తర్వాత వెల్లడే అవకాశం ఉంది. అయితే జగన్ మాత్రం వెనకడుగు వేయట్లేదు. బీసీలనే ఎక్కువ మంది అభ్యర్థులుగా నిర్ణయిస్తూ ఆ సామాజిక వర్గం ఓటు బ్యాంకును గంపగుత్తుగా కొట్టేయాలని చూస్తున్నట్లే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో బీసీ జనాభా ఎక్కువగా ఉన్నారు. అందులోని యాదవులు అధికంగా ఉన్నారు. ఈ విషయాన్ని గమనించిన జగన్ ఈసారి వారికే ఎక్కువ స్థానాలు కేటాయిస్తూ వెళ్తున్నారు. ఇప్పటివరకు పార్లమెంటు స్థానాలు చూసుకుంటే గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు, మధ్యలో విజయవాడ వదిలేస్తే అందరినీ బీసీ కులాల వరకే సీట్లు ఇచ్చారు. గుంటూరుకు ఉమ్మారెడ్డి రమణ, నర్సరావుపేటకు అనిల్ కుమార్ యాదవ్, మచిలీపట్నానికి సింహాద్రి రమేష్, నర్సాపురానికి గూడూరు ఉమా, ఏలూరుకు కారుమూరి సునీల్ కుమార్, రాజమండ్రికి గూడూరు శ్రీనివాస్, కాకినాడకు చలమలశెట్టి సునీల్, అనకాపల్లికి గుడివాడ అమర్నాథ్, విశాఖపట్నంకు బొత్స ఝాన్సీ, విజయనగరానికి చిన్నసీను, శ్రీకాకుళానికి పేరాడ తిలక్ పేర్లు దాదాపుగా ఖరారైపోయాయి. మధ్యలో విజయవాడ ఒక్కటే కేసినేని నానికి కన్ఫర్మ్ చేశారు. ఇప్పటివరకు విడుదల చేసిన 7 జాబితాల్లో 65 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు మార్చింది వైసీపీ. ఇందులో 31 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు లేవని జగన్ చెప్పేశారు. మిగిలిన వారిని వేరే నియోజకవర్గాలకు చేంజ్ చేశారు. 7వ జాబితాలో కేవలం 2 మార్చారు. పర్చూరుకు ఎడం బాలాజీ నియమించారు. ఈయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. అలాగే కందుకూరు నియోజకవర్గం నుంచి మానుగుంట మహీధర్ రెడ్డిని తప్పించి ఆయన స్థానంలో అరవింద్ యాదవ్ను జగన్ నియమించారు. నిజంగా ఇది సంచలనమే. ఇన్ని స్థానాలు బీసీలకు గతంలో ఎప్పుడూ దక్కలేదు. అలాగే యాదవ సామాజిక వర్గానికి కూడా ఇంత పెద్ద స్థాయిలో టికెట్లు దొరకడం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజకీయ చరిత్రలోనూ చోటు చేసుకోలేదని ఆ సామాజిక వర్గం నేతలే చెప్తున్నారు.